ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. మదనపల్లిలో దారుణ అత్యాచారానికి గురైనటువంటి బాలిక మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్నారు. వాటికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. రాగిమానిపల్లె గ్రామం నుంచి కూడా ఏతుందో అదే ఊరిలో ఉంటే శ్మశాన వాటికి బాలిక మృతదేహాన్ని తరలిస్తున్నారు. కాసేపట్లో అంత్యక్రియలు ముగిసే అవకాశం ఉంది. వాటికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఉందో నిన్న మదనపల్లె ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఒక ఉన్మాది చేతిలో దారుణ అత్యాచారానికి గురయ్యి తర్వాత దారుణంగా హత్య చేశాడు ఎవరైతే ఉన్నారో కులవర్ధన. ఆ కులవర్ధన దానికి సంబంధించి కూడా అయితే మదనపల్లి నుంచి కూడా నిన్న ఉద్రిక్త వాతావరణం మధ్య కూడా నిన్న రాత్రి ఆ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. స్వగ్రామంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఉందో ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో వారికి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబ సభ్యులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాటి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే ఉంది ఇలాంటి ఘటన ఇలాంటి నిందితులపై దాదాపు ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా నిన్నటి నుంచి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా మాకు అప్పగించాలి, మాకు అప్పగిస్తే వాటిని ఎన్కౌంటర్ చేయలేదంటే మాకు అప్పగించాలి, లేదంటే మనకి ఎన్కౌంటర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే వాటి సంబంధించి కూడా కులవర్ధన్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ సమీపంలో మదనపల్లి సంబంధించి అక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య అనంతరం కూడా కులవర్ధన్ మృతదేహాన్ని కూడా మదనపల్లి తరుస్తున్నారు. అయితే బాలిక మృతదేహానికి మాత్రం ఈరోజు తమ స్వగ్రామంలో ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వాటి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు తీవ్ర అసలు నయనాల మధ్య మొత్తం అంతా కుటుంబం అంతా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఇదే గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు. అయితే బాలిక కుటుంబానికి వాటి సంబంధించి కూడా సంతాపం వ్యక్తం చేసేందుకు కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ సైతం ఇక్కడ అంత్యక్రియలు పాల్గొన్నారు. ఎవరైతే జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుతో పాటు రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు సైతం కూడా అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్నారు. కుటుంబానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తూ ఖచ్చితంగా ఈ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ప్రభుత్వం అండగా ఉంటుంది, కుటుంబానికి అవసరమైన ప్రతి ఒక్కటి అన్నింటి కూడా మేము ఖచ్చితంగా అన్నింటి ప్రభుత్వానికి కుటుంబానికి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత కూడా వాటికి సంబంధించి ఏదైతే ఉందో బాలిక తండ్రి కావచ్చు, బాలిక తండ్రి తన అర్హతను బట్టి తనకు ఉద్యోగం కల్పిస్తాం. ఆ తర్వాత అదైతే ఉందో చిన్న కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు కూడా భవిష్యత్తులో చదువుకు అవసరమైన అన్ని సాయం కూడా మేము ఏర్పాటు చేస్తామని కూడా అయితే తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. అయితే బాలిక మృతదేహానికి మాత్రం ఈ కుటుంబం మొత్తం ఈ రాగిమాని దిన్నపల్లె గ్రామం మొత్తం విషాదంలో నెలకొంది. మొత్తం గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి కంట కన్నీరు కరుస్తున్నారు. ఇంత చిన్న బాలికకు అసలు ఇంత పాశవికంగా ఇలాంటి దారుణానికి ఒడిగట్టాలంటే కూడా గ్రామం మొత్తం కూడా నిలదీస్తూ ఉంది. ఈ అంత్యక్రియల అనంతరం కూడా ఏదైతే ఉందో బాలిక కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడించి తమకు న్యాయం చేస్తామంటూ స్థానిక నేతలు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాగిమానిపల్లె నుంచి.